రీసెంట్‌గా ఒక జూనియర్ డాక్టర్ కేసు మొత్తం ఇండియాని షేక్ చేస్తుంది. కానీ ఇంత జరగక కూడా గవర్నమెంట్ ఎందుకు సరిగ్గా స్పందించడం లేదు? అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆగస్టు 8 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 31 ఇయర్స్ ట్రైనీ డాక్టర్ మమిత నైట్ డ్యూటీ చేశాక హాస్పిటల్ వాళ్ళ కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లో డిన్నర్ చేశారు. 2 AM వాళ్ళ కొలీగ్స్ డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. అప్పటికి ఆ జూనియర్ డాక్టర్ 36 అవర్స్ షిఫ్ట్ చేయడంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకున్నది. కానీ అక్కడ రెస్ట్ తీసుకునేందుకు రూమ్ లేదు. అందుకే సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంది. ఆగస్టు 9న మార్నింగ్ జూనియర్ డాక్టర్ సెమీ నాకెడ్గా ఫుల్ బ్లడ్తో మల్టిపుల్ ఇంజరీస్తో చనిపోయి కనిపించింది. వెంటనే కాలేజ్ వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేసి 11 AM ఆ జూనియర్ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆర్జికర్ హాస్పిటల్ మెడిసిన్ వింగ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విక్టిమ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. కానీ వాళ్ళ పేరెంట్స్ని బాడీ చూడడానికి అలౌ చేయలేదు. తర్వాత 3 అవర్స్ తర్వాత వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళి బాడీని చూపించారు. ఫోటో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ ఫోటోని వాళ్ళ ఫాదర్ రిలేటివ్స్కి పంపిస్తే అందులో ఒక లేడీ ఆ బాడీని స్టేటస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. లెగ్ 2 90 degreesలో ఉన్నాయి. ఐస్లో గ్లాసెస్ పీసెస్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, బాడీస్ మీద ఇంజురీస్. ఇవన్నీ చూశాక వాళ్ళకు అర్థమైంది అది ఆత్మహత్య కాదు, ఎవరో చంపేశారు. తర్వాత పోస్ట్మార్టం చేశారు. ఆ రిపోర్ట్ బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్ ప్రకారం విక్టిమ్కి ఊపిరాడకుండా చేసి చంపారు. ఐస్, మౌత్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ నుండి బ్లీడింగ్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అలానే కాలర్ బోన్ విరిగిపోయింది. అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఇదే ఉంది. ఇది ఆత్మహత్య కాదు, తనని దారుణంగా చంపారని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ అయ్యాక కాలేజీలో పీజీ స్టూడెంట్స్ వర్క్ ఆపేశారు. స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని ర్యాలీస్ చేశారు. ఇది అలా ఓవరాల్ ఇండియాకి రీచ్ అయింది. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఇలా జరగడం ఏంటని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అఫీషియల్గా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. అలానే డాక్టర్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నేషనల్ వైడ్గా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈలోపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. క్రైమ్ ప్లేస్లో వాళ్ళకి ఒక బ్లూటూత్ పాడ్ దొరికింది. అక్కడ సెమినార్ హాల్లో CCTV కెమెరాస్ లేకపోవడంతో హాస్పిటల్లో రిమైనింగ్ క్యాంప్స్లో చూసి ఆ రోజు అసలు హాస్పిటల్కి ఎవరెవరు వచ్చారని లిస్ట్ తయారు చేశారు. ఈ లిస్టులో సంజయ్ రాయ్ ఉన్నాడు. తాను 4 AM హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు. ఆ టైంకి సంజయ్ దగ్గర బ్లూటూత్ పాడ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తున్నప్పుడు ఉన్నాయి. బ్లూటూత్ పాడ్స్ బయటికి వచ్చినప్పుడు లేదు. పోలీసులు సంజయ్తో పాటు లిస్టులో ఉన్న వాళ్ళు అందరినీ పిలిచారు. మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్ ఆ బ్లూటూత్ ఆన్ చేసి అందరి మొబైల్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అదే టైంకి సంజయ్ ఫోన్కి ఆటోమేటిక్గా ఆ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎవిడెన్స్ అన్నీ సంజయ్కి ఆపోజిట్గా ఉన్నాయి. CCTVలో తాను కంగారు పడడం, ఇంకా ఆ బ్లూటూత్ తానే రేప్ అండ్ మర్డర్ చేశాడని తన మీద కేసు బుక్ చేశారు. సంజయ్ ఒక సివిల్ సర్వీస్ వాలంటీర్ అంటే ఎవరో కాదు, పోలీసులకు హెల్పర్లా ఉంటారు. అలానే హెల్త్ బాగలేని పోలీసులను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇలాంటివి చేస్తారు. వాలంటీర్ అయినా కూడా సంజయ్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. తన బైక్ అండ్ టీషర్ట్ మీద KP అని ఉండేది. కోల్కతా పోలీస్ తనని రీసెంట్గా ఆర్జికర్ కాలేజ్లో అవుట్పోస్ట్లో అపాయింట్మెంట్ చేశారు. దానివల్ల కాలేజీలో ఏ డిపార్ట్మెంట్కైనా ఈజీగా వెళ్ళేవాడు. సంజయ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వర్కింగ్ యాజ్ పోలీస్. రాయ్కి 4 times మ్యారేజ్ అయింది. 3 members తనని వదిలేశారు. లాస్ట్ లేడీ తనకి క్యాన్సర్ వల్ల చనిపోయింది. విక్టిమ్ నెయిల్స్లో కలెక్ట్ చేసిన స్కిన్ రాయ్ బాడీకి మ్యాచ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ అయ్యాక సంజయ్ ఇంటికి వెళ్ళి ఈ ఎవిడెన్స్ని మాయం చేయడానికి తన డ్రెస్ని వాష్ చేసుకున్నాడంట. ఆగస్ట్ 5న ఖారగ్పూర్కి వెళ్ళిన రాయ్ ఆగస్ట్ 8న కోల్కతాకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక పేషెంట్ని అడ్మిట్ చేసి హెల్ప్ చేసి వెళ్ళిపోయాడంట. నైట్ 11 AM ఆ పేషెంట్స్కి స్కానింగ్ తీపించడానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వెళ్ళాడు. 1 AM ఇంకో పేషెంట్కి హెల్ప్ చేయడానికి మళ్ళీ వచ్చాడు. అది అయ్యాక హాస్పిటల్ వెనక వాళ్ళ రిలేటివ్స్తో మందు తాగాడు. తర్వాత వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి ట్యాక్సీలో ఇంటికి పంపాడు. అరౌండ్ 3 AM సంజయ్ చెస్ట్ మెడిసిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు పట్టుకున్నాక సంజయ్ తాను చేసిన తప్పు ఒప్పేసుకున్నాడు.
తనలో కొంచెం కూడా రిగ్రెట్ లేదు. అవును తప్పు చేశా, కావాలంటే ఉరి తీసుకోండి అని అన్నాడంట. ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే తనే ఒప్పుకున్నాడు. తన హిస్టరీ చూస్తుంటే కూడా అలానే ఉంది. సంజయ్తో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఒక లేడీని అంత దారుణంగా బాడీ మీద ఘాటులు ఇంకా ఇంజురీస్తో ఉంటే అది ఆత్మహత్య అని ఎలా డిక్లేర్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఏదో దాస్తున్నారని తెలుస్తుంది. రాయ్ మందులో కూడా తాగి స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ని మిస్బిహేవ్ చేసేవాడు అనేవారు. కానీ తన మీద ఒక చిన్న కేసు కూడా లేదంట. అది ఎందుకు? మమతా బెనర్జీ ఈ కేసుని సపోర్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సంజయ్కి ఉరిశిక్ష వేస్తానని అన్నారు. కానీ సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేయకుండా 1 వీక్ తర్వాత ఎందుకు చేశారు? ఎన్ని డేస్ డిలే చేస్తే అంత ఎవిడెన్స్ క్లియర్ అయిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఆర్జికర్ హాస్పిటల్లో క్రైమ్ జరిగిన ప్లేస్ దగ్గర వెంటనే రీనోవేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు అని అడిగితే డ్యూటీ రూమ్ని రెడీ చేస్తున్నామని అన్నారు. ఇన్ని రోజులు గుర్తురాని డిమాండ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఎవిడెన్స్ని దాచుతున్నారని కాకపోతే అని చాలామంది డౌట్ పడుతున్నారు. ఇన్సిడెంట్ జరిగాక ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి విక్టిమ్కి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్ విక్టిమ్ది ఆత్మహత్యని డిక్లేర్ చేయడమే కాకుండా అలా నైట్ టైం సెమినార్ హాల్లో ఒంటరిగా ఉండడం ఆ అమ్మాయిదే తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానితో ప్రిన్సిపల్ సందీప్ ఘోషాని అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. దానితో సందీప్ తన ప్రిన్సిపల్ పోస్ట్ని రిజైన్ చేశాడు. కొన్ని అవర్స్లోనే వెస్ట్ బెంగాల్ అతన్ని రిజైన్ని క్యాన్సిల్ చేసి అతన్ని కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ చేశారు. అసలు ఇన్సిడెంట్ కాలేజీలో జరిగితే కాలేజ్ ప్రిన్సిపల్ని ఇంటరోగేట్ చేయకుండా వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? కేసు సిబిఐకి ఇచ్చాక బాడీని సెకండ్ టైం పోస్ట్ మార్టం చేయాలి. కానీ కాలేజ్ వాళ్ళు ఎవరికి తెలియకుండా బాడీని క్రిమినేట్ చేశారు. ఇదంతా ప్రూఫ్స్ అని ఎవ్వరూ చెప్పట్లేదు. ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే గోస్వామి అనే డాక్టర్ చెప్పింది ఏంటంటే విక్టమ్ బాడీ మీద ఉన్న ఇంజురీస్ ఒక్కరి వల్ల అయ్యే ఛాన్స్ లేదని అన్నారు. అలానే విక్టమ్ వగినాలో 151 గ్రామ్స్ ఆఫ్ సెమిన్ ఉందంట. ఒక మనిషికి అంత రావడం ఇంపాసిబుల్. మహా అయితే 15 గ్రామ్స్. అంతేకాని 150 గ్రామ్స్ అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యాయి ఉన్నారు? ఆ గ్యాంగ్లో ఎవరెవరో పెద్ద తలకాయలు ఉన్నారు. అందుకే ఈ కేసుని ఇలా రివర్స్ చేస్తున్నారు. ఆమెకి న్యాయం జరగాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.